గురుగారు, ఇప్పుడు మీ దృష్టిలో మూఢనమ్మకాలంటే ఏంటి? అలాగే కొన్ని సంవత్సరాల తరబడి మనం పాటిస్తూ వస్తున్న, ఇంకా పాటిస్తున్న మూఢనమ్మకాలు ఏంటివవి? మనకి మూఢనమ్మకాలు అంటే, హ్మ్. మూఢము అంటే గుడ్డిగా, హ్మ్. అంటే ఇగ్నోరెన్స్, అంటే జ్ఞానం లేకపోవడం వల్ల. హ్మ్. అంటే చదువు ఆ కాలంలో చదువులు లేవు కాబట్టి మంచి చెడు చెప్పేవాళ్లే తక్కువ పాపం. హ్మ్. మనంతా ఆది మానవులుగా ఉండేవాళ్ళం. మనం తిండి తినాలి కాబట్టి ఏదో జింకనో దేన్నో దాన్ని పొడుచుకొని తింటూ అలా మనము చక్కగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ సివిలైజ్డ్గా మారాము. సో ఆ కాలంలో మనం పెట్టుకున్నటువంటి నమ్మకాలు అలా కంటిన్యూ అవుతూ వస్తున్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సతీ సహగమనం ఉండేది. హ్మ్. ఈ సతీ సహగమనం ఏం జరిగేదంటే, అప్పుడు ఆడవాళ్ళు భర్తలు చనిపోతే వాళ్ళు రీజన్స్ ఏవైనా హ్మ్. ఆ భార్యలను తీసుకెళ్ళి అగ్నిలో పడేసేవారు, హ్మ్. భర్తతో పాటు హ్మ్. చనిపోవాలని. హ్మ్. అప్పుడు ఫారినర్ అయినా సరే బెంటిక్ అనేవాడు, హ్మ్. ఇండియన్ అయినా సరే రాజారామ్మోహన్ రాయ్ చాలా సంవత్సరాలు కష్టపడ్డారు. హ్మ్. కష్టపడి ఫైట్ చేస్తే మనకి ఈ యొక్క ఈవిల్ ప్రాక్టీస్ని, ఈ చెడ్డదాన్ని తీసుకుపోయారు. బాగుంది. హ్మ్. ఇప్పుడు నా చిన్నతనం నుంచి కూడా మా తాతయ్య గారు వాళ్ళ తణుకులో మా ఇప్పుడు విధవ వస్తుందనుకో, వస్తుంటే విడో వస్తుంటే నేను మా మామయ్యలు వెళ్ళేవాళ్ళం. మా హ్మ్. తాతయ్యలు వెళ్తుంటే ఆ విడో రాగానే వీళ్ళు వెనక్కి వచ్చేసేవారు. హ్మ్. మళ్ళీ వెళ్ళి వాటర్ తాగడం, కొంచెం సేపు కూర్చొని తర్వాత వెళ్ళడం, ఇలా హ్మ్. చేస్తున్నారు. వాట్ ఈస్ దిస్ అంటే విడో వస్తే మనకి అపశకునం అని. అది అజ్ఞానం వల్ల అనమాట. సో ఇది ఏమవుతుంది, ఆమె ఎంత బాధపడుతుంది అన్న విషయం ఆలోచించరు వీళ్ళు. హ్మ్. అదే మనము ఆ ప్లేస్లో ఉంటే మనల్ని చూసి ఎవరైనా వెళ్ళిపోతూ మనల్ని ఇన్సల్ట్ చేస్తే ఎంత మనసుకు ఆత్మక బాధ కలుగుతుంది, హ్మ్. ఇది తెలుసుకోవాలా. దీన్ని మూఢనమ్మకము అన్నారు. అలాగే ఎప్పుడైనా సరే భగవంతుడు అనేటటువంటి వాడు జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతి హిసా బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి దుర్గే స్మృత హర్షి భీతి మశేష జంతో స్వస్థాం స్మృతిమతీవ శుభాం దదాసి అని చెప్పేసి, దారిద్ర దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇది అక్కడి నుంచి వచ్చిందనమాట. హ్మ్. అంటే గాడ్ అంటే ఏంటంటే పరమాత్మ అబ్జల్యూట్ ట్రూత్. జ్ఞానము ఒక పార్ట్ అయితే, ఒక యాపిల్ ఉంది అందులో హాఫ్ పార్ట్ అదైతే, మాయా అనేటటువంటిది, ఎల్యూజన్ అనేటటువంటిది హాఫ్ పార్ట్ దేవుళ్ళో లీనమై ఉంది. దీన్ని డివైడ్ చేయడానికి ట్రై చేస్తే ఒప్పుకోడు, హ్మ్. పరమాత్మ ఒప్పుకోడు. అంటే రేపు నువ్వు చచ్చిపోతావురా అని ఎవరికైనా తెలిస్తే వాడు బ్రతకలేడు పాపం వాడు. హ్మ్. సో దేవుడు ఏం చేస్తాడంటే వాడిని భ్రమలో ఉంచుతాడు. హ్మ్. నేను 100 సంవత్సరాలు బ్రతుకుతాను, 10 బిల్డింగ్లు కడదాం హ్మ్. అని అనుకునేలా ఉంచుతాడు. ఎప్పుడైతే ఈ యొక్క అమ్మవారే జ్ఞానుల్ని సైతం బలంగా మోహంలోకి పడేస్తుందన్నమాట. జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి ఇసా బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి. హ్మ్. ఆమెను తీసుకొచ్చి పడేస్తుంది. ఈ మనము ఆ కాలంలో పాపం జ్ఞానం లేదు కాబట్టి అలా ఇప్పుడు చదువులు వచ్చేసినాయి, సొఫిస్టికేటెడ్గా తయారైపోయారు, హ్మ్. రిఫైన్డ్గా తయారయ్యారు. ఇప్పుడు అటువంటి ఈ మూఢనమ్మకాల నుంచి బయటకు వచ్చేయాలి. నెక్స్ట్ రెండవది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి అప్పుడు పూజారులను అడిగేవారు. హ్మ్. ఓకే. పాపం ఒక మెకానిక్ ఉన్నాడు అనుకుందాం, స్కూటర్ మెకానిక్ షాప్ రన్ చేస్తున్నవాడు. అతను ఏం చేస్తాడంటే తన కొడుకుని ఒక ఐఏఎస్ ఆఫీసర్ గానో, ఒక ఇంజనీర్ గానో, ఒక డాక్టరో ఏదో ఒకటి చదివి చదివి సుఖపడతాడు అని చదివించడం ప్రారంభిస్తాడు. హ్మ్. ప్రారంభిస్తే వాడు చదవడు సరిగ్గా. చదవకపోతే ఫెయిల్ అయిపోతే రారా నా దగ్గర స్కూటర్ పని చేసుకో అని చెప్పేసి ఎలాగైతే పెట్టేస్తాడో, ఇలాగే పూజారులు అవనియండి, మంత్రగాళ్ళు, భూత వైద్యులు, వాళ్ళు హ్మ్. వాళ్ళు పాపం ఎడ్యుకేషన్ లేదు ఫస్ట్ తరానికి. సెకండ్ తరానికి ఎడ్యుకేషన్ ఇద్దామని ట్రై చేశారు, పిల్లలు వినలేదు. వాళ్ళు వచ్చేసి వాళ్ళ వృత్తిలోకి వచ్చేస్తారు వీళ్ళు. హ్మ్. అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు యూట్యూబ్లో కానీ బయట కానీ హ్మ్. పూజారులనే కాదు, కపట మంత్రగాళ్ళు తయారైపోయారు. అవును. మేము అమ్మవారికి నైవేద్యాలు వైన్ పెట్టాలా, మటన్ పెట్టాలా, చికెన్ పెట్టి ఏదేదో చెప్పేస్తున్నారు. సో హ్మ్. ఈ వీళ్ళందరూ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మనం చూసినప్పుడు ఇంచుమించు దే ఆర్ నాట్ హైలీ క్వాలిఫైడ్. యెస్. 10th ఫెయిల్ అయిన ప్రతి ఒక్కడు జ్యోతిష్కుడు, ఇంటర్ ఫెయిల్ అయిన ప్రతి ఒక్కడు టీచర్ అని మా ప్రొఫెసర్, సిబిఐటి ప్రొఫెసర్ సూర్యనారాయణ గారు చెప్పేవారు. హ్మ్. నవ్వుకునేవాడిని నేను. ప్రొఫెషన్‌ని పంచుతున్నారు అంతే. పిల్లలకి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంజెక్ట్ చేస్తున్నారు. హ్మ్. చాలా మంది పాపం
ఇప్పుడు ఫైటర్స్ ఉన్నారు. ఇప్పుడు నాస్తికులను మనం తిట్టాల్సిన పని లేదు. వాళ్ళు చాలా మంచిగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలని చూస్తున్నారు. కాకపోతే ఏంటంటే దేవుడు లేడు అన్నట్టు చెప్తారు కాబట్టి మెటీరియల్ సెంటర్డ్ ఫిలాసఫీ చెప్తున్నారు, గాడ్ సెంటర్డ్ ఫిలాసఫీ చెప్పకుండా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ వీళ్ళు ఈ మంత్రగాళ్ళు వీళ్ళు జ్యోతిష్కులు వీళ్ళు ఇంజెక్ట్ చేస్తున్నారు మనకి. ఏమిటవి? మూఢనమ్మకాలను ఇంజెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక స్టూడెంట్కి ఏం చెప్పాలా? ఒక స్టూడెంట్ని చదువుకోవాలి అంటే నువ్వు గుడి చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యి, నువ్వు చేస్తే నీకు మార్కులు వచ్చేస్తాయి అంటాడు. వీడు బుక్స్ తీ చదువు అని చెప్పడు. లేకపోతే ప్రదక్షిణ అంటే ఏంటి? ఒక స్టూడెంట్ ఏం చేయాలా? ప్రొఫెసర్ల చుట్టూ తిరగాల, టీచర్ల చుట్టూ తిరగాల, లైబ్రరీస్ చుట్టూ తిరగాల, నీ ఫ్రెండ్స్ స్టూడెంట్స్ బాగా చదివేటటువంటి వాళ్ళ చుట్టూ తిరగాల. అది ప్రదక్షిణలో అర్థం. అలా తిరిగితే వాడికి చదువు వస్తుంది. అలాగే ఒక ఎంప్లాయీ ఉన్నాడు, వాడికి ట్రాన్స్ఫర్ కావాలా, ఆ ఆఫీసర్స్ చుట్టూ తిరగాల, ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణ చేయాలా, వీడు టెంపుల్స్ చుట్టూ తిరగమంటాడు. అసలే అప్పుల్లో ఉన్నాను సార్ అని ఒకడు వస్తాడు. అప్పుల్లో వస్తే పాస్టర్ అయినా సరే వాడు ప్రేయర్ చేస్తాడు. ఈ అప్పులు నాకు ఇస్తారా సార్ ఒక 5 లక్షల రూపాయలు అంటే నేను ఒక పాస్టర్ దగ్గర తీసుకెళ్ళాను, పాస్టర్ ఇస్తాడు పదా అని. పాస్టర్ ఏం చేశాడు? ఐ విల్ ప్రే ఫర్ యూ అని చెప్పి ప్రేయర్ చేసి, ఆ ప్రేయర్ చేసినందుకు వీడు 200 అప్పులు ఉన్నాయని మనల్ని అప్పులు అడిగినాడు, ఇమ్మని అడిగినాడు, వాడికి ఎదురిస్తున్నాడు. అలాగే ఒక పూజారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వీడేం చేస్తాడు? అప్పుల్లో ఉన్నవాడిని నువ్వు ఈ హోమం చేయించుకో, 1 లక్ష రూపాయలు ఇవ్వు నాకు అంటే వీడు కట్టేస్తాడు. వీడు ఎడ్యుకేట్ చేసే వాళ్ళని మనల్ని నమ్మరు అనమాట. సో ఈ మూఢనమ్మకాలు పెంచే వాళ్ళనే నమ్ముతారు. ఆ అమ్మవారు విగ్రహం నీకు చేసేస్తుంది, విగ్రహం అంటే వీడు ఆ రాయి చేసేస్తుంది అనే భావనలో ఉన్నారు ఇప్పుడు చాలా మందికి. అందుకనే చూడు నీకు ఈ టెంపుల్లోకి వెళితే ఆ పని అవ్వలేదు, ఆ టెంపుల్కి వెళితే పని అవ్వలేదు, ముందు తిరిగేస్తారు వెళ్తే అవుతుందని. తర్వాత అల్టిమేట్ గా బ్లేమ్ అయ్యేది దేవుడు అనమాట. నాట్ దీస్ మంత్రగాళ్ళు, నాట్ దీస్ జ్యోతిష్కులు. అక్కడ ఏదో పవర్ ఉంది, ఆ పవర్ కి ఏదో చేస్తేనే మనం గొప్ప స్థానంలోకి వస్తామని నమ్ముతారు. కానీ వీళ్ళు ఎంతగా లైక్ స్ట్రాంగ్ గా ఉన్నారో అది చూసుకోవాలి. పవర్ అనేది విగ్రహంలో ఉండదు. పవర్ అంటే దేవుడు అంటే ఏంటి? లైవ్ కరెంట్. ఇప్పుడు మనకు కరెంట్ ఉంది, డెడ్ కరెంట్. ఇది లైఫ్ ఉన్న కరెంట్ని ఇది పవర్ మనలోనే ఉంది. ఎవ్రీ పవర్, ఆల్ ద పవర్ ఈజ్ ఇన్ హిడెన్ స్టేట్, ఇట్ ఈస్ విత్ ఇన్ యూ అని చెప్పాడు స్వామి వివేకానంద. మనలో ఉన్నదాన్ని ఇగ్నైట్ చేసుకోవాలా, ఇగ్నైట్ చేసి మనలో ఇంటలెక్చువాలిటీని, విజ్డమ్ని మనం పెంచుకోవాలి, బుద్ధిర్బలాన్ని పెంచుకున్నప్పుడు మనం ఆటోమేటిక్గా మనం వస్తుంది. కాబట్టి విగ్రహాలలో ఉండదు పవర్, దేవుడిలో ఉంటుంది, దైవతత్వంలో ఉంటుంది, గురుతత్వంలో ఉంటుంది. గురువు అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే గురువు అంటే మనిషి అనుకుంటున్నారు. గురువు అంటే ఏంటి? ఇట్స్ లైక్ సీఎం పోస్ట్, ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఎలాగైతే ఉన్నాయో, గురువు అంటే పోస్ట్ పేరు. అది బ్రహ్మ దేవుడు కాదు. అక్కడ హిరణ్య గర్భుడు ఇప్పుడున్న బ్రహ్మ పరిపాలన చేసేవాడు, బ్రహ్మ పోస్ట్ అనమాట. ఇప్పుడు 8 బ్రహ్మలు అయిపోయారు మనకి. 8 బ్రహ్మలని కపాలాలు వేసుకొని మహాదేవుడు ఉంటాడు. ఇక 9వ బ్రహ్మ రాబోయే కొత్త మనువులో ఆంజనేయ స్వామి 9వ బ్రహ్మ అవుతాడు. సప్త ఋషులు వీళ్ళు అవుతారనమాట. ఇప్పుడు ఎవరైతే చనిపోకుండా మహాభారతంలో మిగిలిపోయిన గ్యాంగ్ వీళ్ళంతా కూడా. సో సప్త ఋషులు మారతారు, దేవుళ్ళు మారతారు, ఇంద్రుడు కూడా మారతాడు. సో ఈ విధంగా మనం ఏంటంటే మూఢనమ్మకాలు ఇప్పుడు పువ్వులు కోసేస్తారు, దొంగ పువ్వులతో దేవుడికి పువ్వులు పెట్టాలని చెప్పి ఒక పువ్వు కోసే ప్రతి ఒక్కడు కూడా ఫస్ట్ ఒక బకెట్ వాటర్ వేయాలి. నేను ఈ చెట్టుకి, మనం ఓనర్ అయినా సరే మనం పువ్వులు కోసుకునే ముందు చెట్టుకి వాటర్ పొయ్యాలి. ఎండాకాలంలో ఎవరేస్తారు మొక్కలకి నీళ్లు? ఆ దారిని పోయేవాళ్ళు ఆ పువ్వు కనబడగానే, కాయ కనబడగానే, మామిడికాయ కనబడగానే కోసేసుకోవాలని ఉంది. ఓకే, తప్పని అనడంలా. పువ్వులు దేవుడికి పెడుతున్నాం అంటున్నారు, బాగుంది. మీరు మార్కెట్లో కొంటేనే 300 అవుతున్నాయని దొంగ పువ్వులు కోసేస్తున్నారు. కానీ ఆ చెట్టుకి ఎప్పుడైనా మీరు నీళ్లు పోసారా? బయట వాళ్ళు పోనీ ఓనర్ ఏమనలేదు, మీరు వెళ్ళి పొయ్యాలి. సో ఈ విధంగా ఆలోచనాత్మకంగా థాట్ ప్రొవోకింగ్గా వీళ్ళు ఆలోచించాలి, థాట్ ప్రాసెస్ మారాలి. సో మూఢనమ్మకాల్లో ఏంటంటే ఇన్ని దీపాలు పెట్టాలా, ఈ దీపాలు దేవుడు వేపు తిరిగి ఉండాలా, నల్ల ఒత్తులు పెట్టాలా, తర్వాత ఈ యంత్రం వేసుకోవాలా, మన వేపు తిరిగి ఉండాలా, గుడి బెల్ దేవుడి వేపు కొట్టాలా, లేకపోతే మన వైపు కొడితే ఒక రిజల్ట్. ఆవాలు, మిరియాలు, ఎండుమిరపకాయలు తల కింద పెట్టి పడుకోవాలా, తమలపాకులు, నీకు ఫేట్ మారిపోతుంది. వాట్ ఈజ్ ఆల్ దిస్? సో ఇవి మూఢనమ్మకాలు. మూఢనమ్మకాలు అనేటటువంటివి ఇట్ షుడ్ నాట్ డ్యామేజ్ అవర్ సివిలైజేషన్, ఇట్ షుడ్ నాట్ డ్యామేజ్ అవర్ కల్చర్. మన నాగరికతని, మన సాంప్రదాయాన్ని, ఆచార వ్యవహారాన్ని మనకు చెడ్డపేరు తెచ్చుకుంటే మనదే కదా. హిందూయిజంకి చెడ్డపేరు తెచ్చుకుంటే మనకే, అది తిరిగి మనకే కొడుతుంది, మన పిల్లలకే కొడుతుంది, మన యాన్సెస్టర్స్ డిసెండింగ్ వాళ్ళకే కొడుతుంది. కాబట్టి ఇది తెలుసుకోవాలన్నమాట. చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి. రాజా రామ్మోహన్ రాయ్, దయానంద్ సరస్వతి, స్వామి వివేకానంద,
ఇటువంటి మహానుభావులు అందరూ ఇప్పుడు కూడా ఉన్నారు. మూఢనమ్మకాలకి ప్రక్షాళన చేయాలని చెప్పి మహానుభావులు అందరూ కూడా అండ్ ఇట్ యాజ్ అప్పుడు మీరందరూ కూడా లెర్న్డ్ కౌన్సిలర్స్ వచ్చారు, చక్కగా లెర్న్ యాంకర్స్ వచ్చారు. చెప్పేటటువంటి వాళ్ళల్లో ట్రెండ్ మారింది, ఇంకా మారాల. ఎందుకంటే గరికపాటి నరసింహారావు గారు పాపం చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారు. చాగంటి కోటేశ్వరరావు గారు సున్నితంగా చెప్తారు. ఇట్లా మూఢనమ్మకాలను ఎవరైతే పెంచుతారో వాళ్ళు నిజంగా మన దేశానికి నాశనం చేసేవాళ్ళు. మన ఎస్ ఇట్స్ చాలా డేంజర్, చాలా డేంజర్. దేశానికి మొట్టమొదట స్పిరిచువల్ తీవ్రవాది అంటే వాళ్ళే అనమాట. అండ్ అటువంటి చేయకుండా, ప్రయత్నం చేయకుండా మన కల్చర్ని మనం రక్షించుకోవడం కోసం ఈ మూఢనమ్మకాలని మనం ఆపేసుకోవాలమ్మా. ఓకే, మనం నిజంగా మూఢనమ్మకాలకి రియాలిటీకి ఎంత దగ్గరగా బతుకుతున్నాం అనేది అయితే నాకు అర్థం అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పింది అందరికి అర్థం అవుతుంది. ఇప్పుడు మూఢనమ్మకాలు పాటించే వాళ్ళు వాళ్ళకి తెలుసు, ఎందుకంటే తెలుసుకోవాలి మనం. అందుకే కదా వి హావ్ టు బి ఎనఫ్ ఎడ్యుకేటెడ్.